ఖమ్మం జిల్లా. నా పేరు ఎల్లన్న గౌడు. నేను జేఏసీలో కోదండరాం జేఏసీలో పనిచేస్తున్నా. 2001 నుంచి రాష్ట్రం కోసం ఎప్పుడైతే నిర్మాణం జరిగిందో ఆ రోజు నుంచి 2014 వరకు ఎన్నో కార్యక్రమాలు పాల్గొంటూ ఆస్తులు పోగొట్టుకొని కనీసం కుటుంబ పోషణ కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఇలా ఉద్యమకారులు ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని తక్షణమే రేవంత్ రెడ్డి గారు కనుక ఈ కాలయాపన కమిటీ లేకుండా కాలయాపన చేయకుండా ఇమీడియట్లీ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీని వెంటనే అమలు చేయకపోతే ఉద్యమకారులు కాలపరిమితి పెట్టాల్సి వస్తుంది గవర్నమెంట్కి. అది తప్పనిసరిగా జరిగింది. దయచేసి మీరు ఇచ్చిన హామీని వెంటనే అమలుపరచుటకు ప్రభుత్వం సిద్ధం కావాలి. అలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి మాకు అట్లా గుర్తించలేదు కాబట్టే సార్ ఇంకొక దానికి పరిమితం అయ్యిండు. మీకు అలాంటి పరిస్థితి రాకూడదు, మేము అనకూడదని చెప్పేసి ఇవాళ మేము అడుగుతున్నాం. మీరు ఇచ్చిన హామీని నిలవబెట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఉద్యమకారులు కలవలేదు, కలిసిందనేది సబ్జెక్టు లేదు కాబట్టి మేము ఇలా ఈ ప్రభుత్వానికి సానుభూతి ప్రకటిస్తున్నాం. ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉన్నది ఉద్యమకారులు ఏంటికాయ అంటే మీరు ఇచ్చిన హామీ నిలవబెట్టుకుంటారు అనేటువంటి విశ్వాసంగా ఉన్నాం కాబట్టి ఇలా ఉద్యమకారులు ఒక కలిసికట్టుగా బయటకు వెళ్తున్నారు. పోరాటంలో తప్పులేదు కాదంటే, కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇయ్యలేదు అన్నటువంటి ఒక మనోభావంతో మమ్మల్ని అధికార పక్షం ఉంటుంది అని చెప్పేసి బయటకు రాకపోవచ్చు. వాళ్ళు ఇయ్యలేదు అనేది తప్పనే సంగతి మాకు తెలుసు. అది వాళ్ళు ఇయ్యలేదు కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుంది కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ మీద ఉద్యమకారులు ఒక విశ్వాసంతో ఉన్నారు. వాళ్ళు కూడా ఇట్లా కాలయాపన ఎవరైనా చేస్తే కాలయాపన చేసుకుంటే కాలపరిమితి ఉద్యమకారులు ప్రకటిస్తారు. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో వాళ్ళు ఆ గవర్నమెంట్ ఇచ్చిన 660 అని జీవులలో 6 పథకాలలో మాదొక పథకం ఉంది కాబట్టి ఇలా ఉద్యమకారులు విశ్వసిస్తున్నారు. ఇస్తుంది గవర్నమెంట్ హామీలు ఇచ్చింది కాబట్టి ఆ ప్రభుత్వం హామీ ఇచ్చింది గుర్తించగలిగింది, ఖచ్చితంగా హామీ నెరవేర్చగలిగింది ప్రభుత్వం అని చెప్పేసి ఒక దృఢమైన విశ్వాసంతో ఉన్నారు. Subscribe us and press the bell icon for more interesting updates.